ప్రకాశం జిల్లా గిద్దలూరులో విషాదం చోటు చేసుకుంది. కొండపేట వడ్డెర కాలనీలో 5వ తరగతి చదువుతున్న నాగేంద్ర అనే బాలుడు కరెంట్ షాకుతో మృతి చెందాడు. ఇంటి దగ్గర ఆడుకుంటూ గాలిపటం ఎగురవేస్తూ ఉండగా ట్రాన్స్ఫార్మర్ వద్ద ఉన్న చెట్టు కొమ్మ ఇరుక్కుంది. వెంటనే గాలిపటం తీయటానికి చెట్టు ఎక్కగా చెట్టు కొమ్మ విరిగి కరెంటు లైన్ మీద పడింది. కరెంటు సరఫరా ఉండటంతో విద్యుత్ షాకు గురై బాలుడు మృతి చెందాడు. వడ్డెర కాలనీకి చెందిన అబ్బాయి కరెంటు షాక్ తగిలి మరణించడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆదివారం సెలవు కావడంతో ఆ అబ్బాయి గాలిపటం తీసుకొని ఆ ఊరి చివర ఉన్న వడ్డెర కాలనీకి వెళ్ళి అక్కడ గాలిపటం ఎగరేయటం జరిగింది. ఆ గాలిపటం వచ్చేసి అక్కడే ఉన్న చెట్టు దగ్గర గాలిపటం చెట్లో ఇరుక్కుపోయింది. ఆ గాలిపటం తీసుకునే దానికి అతను చెట్టు ఎక్కి ఆ చెట్టు కొమ్మ విరిగి కరెంటు లైన్ మీద పడటంతో ఆ కరెంటు షాక్ తగిలి చేయికి కాలి గాయమై ఆ అబ్బాయి మరణించడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మేము గత 2-3 సంవత్సరాల నుంచి కూడా కరెంటు వారికి ఏఈ గారికి కానీ ఏడీ గారికి చాలా మార్లు మా ఊర్లో కరెంటు సరఫరా విషయంలో చాలా ఇబ్బంది జరుగుతుందని మేము తెలియపరిచాము. వారు ఎన్నిసార్లు చెప్పినా కానీ మీ ఊరికి లైన్ మ్యాన్ ఏర్పరచామంటున్నారు, కానీ మా ఊరికి లైన్ మ్యాన్ ఏ రోజు కూడా వచ్చి ఏ సమస్యను కూడా పరిష్కరించలేదు. ఇక్కడ రీసెంట్ గా మన దగ్గరనే పిల్లలందరూ ఆడుకుంటారు. అక్కడనే గాలిపటాలు ఎగరేసుకుంటా మా పిల్లడు కూడా వెళ్ళాడు అక్కడ ఆడుకోవడానికి. చెట్టుకి గాలిపటం ఇరుక్కున్నదని చెట్టు ఎక్కేసరికి కొమ్మ ఇరిగిపోయింది. ఆ కొమ్మ దగ్గరనే కరెంట్ తీగలు ఉన్నాయి. మా పిల్లడు చూసుకోకుండా దాన్ని పట్టుకొని మృతి చెందాడు. దీనికి కారణం కరెంటు వాళ్ళని అదే అనుకుంటున్నాను. 2 సంవత్సరాల నుంచి మాకు ఇక్కడ లైన్ మ్యాన్ లేడు. ప్లస్ అక్కడ ట్రాన్స్ఫార్మర్ దగ్గర వైర్లు చాలా కిందికి ఉన్నాయి. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ రోజు మా పిల్లడు కూడా దానివల్లనే మృతి చెందాడని మేము అనుకుంటున్నాం. సో ఆ ప్రాబ్లం కొంచెం క్లియర్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం.